దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షింతును. ఏలైనగా ఏదోము వారికి అప్పగింపవలెనని తాము చెరపట్టిన వారినందరినీ కొనిపోయేది. గాజా యొక్క ప్రాకారం నేను అగ్ని వేసేదను, అది వారి నగరులను దహించి వేయును. అష్టోదులో నివాసులను నిర్మూలం చేతును. అస్కెలోనులో రాజదండము వహించిన వాడుండకుండా నిర్మూలము చేతును. ఇంకను శేషించిన ఫిలిస్తీయులను క్షయమగునట్లు నేను ఎక్రోనును మొత్తెదనని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈరోజు గాజా పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. గాజా గురించి కొన్ని వేల సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడింది. ఇది చాలామంది దేవుని ఎరగని ప్రజలకు తెలియదు. ఎరిగిన వారికి ఏమైనా శక్తి తెలుసా అని అంటే ఇలాంటివి ధ్యానించకుండా హీలింగ్ ప్రేయర్సు, బ్లెస్సింగ్ ప్రేయర్సు, ఓ పక్క దేశం మీదకి దేశము, జనం మీదకి జనము, యుద్ధాలు జరిగి నాశనాలు జరుగుతూ ఉన్న ఈ కాలంలో సన్మాన సభలు, ఆశీర్వాద సభలు, దీవెన సభలు ఏం చేస్తున్నారండి? క్రైస్తవ సమాజాన్ని భ్రష్టు పట్టించే కాలం కాకపోతే తెలంగాణలో, ఆంధ్రాలోనే ఉన్నారనుకుంటున్నారు పెద్ద పెద్ద ప్రసంగికులు. వీళ్ళు చేసే ప్రసంగాలు ఏదో మీకు తెలుసు. కారు గుర్తు గెలుస్తుంది, ఫ్యాన్ గుర్తు గెలుస్తుంది అని చెప్పేసి ఒక ఆయన ప్రవచనాలు, ఇంకొక ఆయన వచ్చేసి ఎంతసేపు దెయ్యాల జాతర ఇలాంటివి చేస్తూ ఉన్న ఈ కాలంలో గాజా గురించి ఎందుకు మనం ధ్యానించడం లేదు? గాజా గురించి ఎందుకు మనం ప్రకటించడం లేదు? ఆమోసు గ్రంథంలో వ్రాయబడింది గాజా గురించి. కనుక దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని సరిగ్గా ధ్యానించాలి. ప్రతి దేశ పరిస్థితి ఏమవుతుందో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. కనుక ధ్యానం చేయాలని క్రైస్తవ సమాజానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.